మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సోనం రఘువంశీ ఈ న్యూస్ 2 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే న్యూస్ కనిపిస్తోంది, వినిపిస్తోంది. పెళ్ళయి హనీమూన్ అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ ముగ్గురితో కలిసి సుపారీ ఇప్పించి మరి భర్తను దారుణంగా హత్య చేయించిన కేసు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది సమాజంలో, మనుషుల మెంటాలిటీ అనేది ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది. అయితే దొరకదు అనుకుంది, ఎటకెలకు దొరికిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ఈ కేసునంతా కూడా న్యాయపరంగా ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఏ కోణంలో చూడొచ్చు అనే అంశం గురించి మనం ఇవాళ ఇన్ డీటెయిల్గా మాట్లాడదాము. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ జయంతి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే కృష్ణవేణి మేడం, అసలు ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడాలంటే ఇదే డిస్కషన్. అబ్బాయిలు బేసిక్గా పెళ్ళంటే భయపడుతున్నారు వరుస సంఘటనలు చూసి. ఇది మరీ దారుణం. అసలు తనే టికెట్లు బుక్ చేసి, తనే వెళ్దామని ప్లేస్ బుక్ చేసి, ఇంత దారుణంగా ప్రీ ప్లాన్ మర్డర్ చేస్తే ఇంకెవరు మాత్రం ఏం చేయగలుగుతారు? దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు మనం? మీకు కనీసం అబ్బాయిలు బాధపడుతున్నారని ఇంతవరకే నాకు బీయింగ్ నేనంటే ఈ పాష్ మీద, పాక్సోల్ మీద, చాలా విమెన్ రైట్స్ మీద చాలా మాట్లాడుతుంటా కదా, నాకు ఇంకొక రకంగా మ్యామ్ మీరు ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు, మాకేం లేదా? ఇవాళ రోజున విక్టిమ్ అబ్బాయి, అమ్మాయి కాదు, మరి ఇప్పుడేం చెప్తారు అని నాకు క్వశ్చన్లు, మెసేజ్లు, ఫోన్లు. న్యాయమే ఉంది కదా మేడం, వాళ్ళ ప్రశ్నలో న్యాయం ఉంది. కరెక్ట్. సో కరెక్టే. ఇది ఈ పర్టికులర్ ఈ సోనం రఘువంశీ మ్యాటర్ చూస్తే ఖచ్చితంగా ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్. ఇదే అప్పటికప్పుడు అనుకున్నది కాదు, అప్పటికప్పుడు చేసింది కూడా కాదు. ఎంత కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ అంటే పెళ్లికి ముందే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మతో ఈ మాట చెప్పింది అనేది ఒక టాక్ వస్తుంది. నాకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, పెళ్లి చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని. సరే, మరి వాళ్ళ అమ్మ ఎందుకు ఆ మాటను తీసి పడేసిందో, లేకపోతే పెద్దింటి కోడలుగా పంపించాలి తన కూతురిని అని అనుకున్నదో మనకు తెలియదు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. అయితే ఈ అమ్మాయి ఇక్కడ మనం 4-5 రకాల కోణాల నుంచి చూడాలి కృష్ణ. ఎందుకంటే ఒకటి, ఆ అమ్మాయి క్లియర్గా చెప్పినప్పుడు తల్లిదండ్రికి అర్థం కావాలి, అదొక కోణం. ఎందుకు ఫోర్స్ చేసి పంపించారు? సరే, ఆ అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఇంకొక కథనం వస్తుంది మనకి మీడియాలో. నిజంగా అమ్మాయికి ఉన్నట్టు వాడు వచ్చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు, అంటే ఫైనాన్షియల్గా కొంచెం వీకర్ అని. సో అది ఇష్టం లేక వాళ్ళ అమ్మగారు ఇలా చేసిందా అనేది ఒక కోణం చూడాలి. రెండోది, నిజంగా అమ్మాయి మేజర్, ఇష్టం లేకపోతే అంత బలంతో పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని తీసింది కదా, వాళ్ళని చంపే బదులు పెళ్లికి ముందు వెళ్ళిపోతే అయిపోయేది. పెళ్లికి ముందు వెళ్ళిపోతే, లేదా అబ్బాయితోనే చెప్పి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనో, నాకు చేసుకోవడం ఇష్టం లేదని చెప్పుంటే కనీసం అబ్బాయి ప్రాణం నిలిచేది. ఇప్పుడు ఏమైంది? అబ్బాయి ప్రాణం పోయింది. ఇటు ఈ అమ్మాయి ఏం సుఖపడుతుంది? ఇప్పుడు అన్ని కేసులు ఉంటాయి. ఈ అమ్మాయిని అంత తొందరగా వదులుతారా? ఎవరు వదలరు. మీడియా వదలదు, కోర్ట్స్ వదలవు, పబ్లిక్ వదలదు. ఫ్యామిలీ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? పోనీ ఎవరితో అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరితో అయితే ఈ ఎఫ్ఐఆర్ అయితే నడిచిందో వాళ్ళు అవుతుందా? అది ఆ ఎఫ్ఐఆర్ సక్సెస్ అవుతుందా? అవ్వదు కదా. మరి ఎందుకు చేసినట్టు? ఆ అమ్మాయి ఇంత పెద్ద ఘాతకం, అంటే ఒక మర్డర్ని ప్లాన్ చేసి 4గురిని హైర్ చేసి ఇంత ప్రీ ప్లాన్గా ఒక హనీమూన్ కానీ తీసుకెళ్ళి, ఏది మామూలు స్టేట్స్ కూడా, మేఘాలయ మొత్తం మన ఇండియాకి చివరిలో ఉంటుంది. అది దిక్కు దివాణం లేని అన్ని లోయలు అన్ని అంత ఇదిగా ఉంటాయి కదా. బాడీయే దొరకదు, నేను సేఫ్ అనుకుంది. అసలు అనుకుంది అంటే ఎంత మైండ్ లో ఎంత క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది. కానీ అమాయకురాలు అంత ధైర్యం, ఒక హత్య చేయించేంత ధైర్యం ఉన్నప్పుడు ఓపెన్ గా ఎందుకు చెప్పలేకపోయింది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని? కొడుకు చనిపోయినా ఇప్పటికీ మా కోడలు తప్పు చేయదు అన్నంత, అంటే అంత నమ్మిందంటే అంత నమ్మించింది. నమ్మించింది. చాలా ఐడియల్ కోడలు, పర్ఫెక్ట్ కోడలని మాట్లాడింది. చంపే ముందో చంపేసినాకో చాలా కూల్గా, అసలు మేము ఎక్కడికో ఎక్కుతున్నాము, చాలా స్లాంట్ గా ఉంది, ఇక్కడ నెట్వర్క్ లేదు అని ఇన్ని కబుర్లు అన్నీ చెప్పింది. అసలు మేడం ఇంకా షాకింగ్ ఏంటంటే, చనిపోయిన తర్వాత రఘువంశం చంపేసిన తర్వాత వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేస్తే అంత కూల్ గా చాలా నవ్వుతూ మాట్లాడింది మేడం. అసలు చంపిన భయమో బాధో లేకుండా, అసలు ఊహకు కూడా అందట్లేదు ఆమె మెంటాలిటీ. ఇది అన్డౌటెడ్లీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. 4గురిని హైర్ చేసింది, వాళ్ళకి చాలా డబ్బులు ఇస్తానని లూర్ చేసింది, ఆశ చూపించింది, 20 లక్షలు ఎంతోట. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకొక టాక్ ఏమొస్తుందంటే, ఈ అమ్మాయి ఇప్పుడు లీగల్ హెయిర్ కదా, అఫీషియల్ గా లీగల్ హెయిర్, భార్య కదా, క్లాస్ 1 లీగల్ హెయిర్. ఏమో డబ్బు కోసం ఆశించి, ఆస్తి కోసం ఆశించి చేసిందేమో. ఇప్పుడు అది కూడా రాదు.
సెక్షన్ 25 హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ కింద, హిందూ సక్సెషన్ యాక్ట్ కింద లీగల్ హెయిర్ అని మాత్రం, బట్ ఈ అమ్మాయి మర్డర్ చేసింది కదా, మర్డర్ చేయించింది. ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్లో తను అక్యూజ్డ్ A1. సో ఖచ్చితంగా అమ్మాయికి ఎటువంటి ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉండవు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదో చంపేసేసిన భర్త చనిపోయినాక ఆ చనిపోవటంలో ఈ భార్య కనుక రోల్ ఉంటే, దో తను క్లాస్ 1 లీగల్ హెయిర్ అయినంత మాత్రాన ప్రాపర్టీస్ రావు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, దయచేసి ప్రాణాలు తీయకండి, ప్రాణాలు తీయొద్దు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసి డివోర్స్ తీసుకుని రండి, లేదా అసలు చెప్పండి ముందే మాకు ఇష్టం లేదు ఈ పెళ్లి నేను చేసుకోను. కొన్ని ఇంట్లో భయం అయితే కనీసం అక్కడ తీసుకొచ్చాక నీ పెళ్లి చేసుకున్నా కానీ నాకు ఇది ఇష్టం లేని పెళ్లి అని అట్నుంచి అంటే మేఘాలయలో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయినా, ఈమె ఇష్టానికి ఈమె ప్రేమ కోసం ఒక అమాయకుడైన ఒక వ్యక్తి, తనకి ఏమీ తెలియదు మేడం పాపం. చాలా అమాయకంగా చాలా నమ్మి చేసుకున్నాడు, మోసపోయాడు, అన్ని రకాలుగా మోసపోయాడు, ఈ రోజు ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. అంటే ఇందులో ఎలా ఉంటుంది మేడం, ఇప్పుడు ఆ అమ్మాయి హత్య చేయలేదు కానీ చేయించింది, డబ్బులు ఇచ్చింది, ప్లాన్ అంతా తనదే. అవును. ఇప్పుడు మిగిలిన ముగ్గురేమో ప్లాన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చేసిందంతా తన లవర్ కోసం. ఇవన్నీ వాయిస్ రికార్డ్స్, లొకేషన్స్ తో సహా ట్రేస్ చేశారు కదా, ఇందులో ఎవరికి ఏ కేసు పడే అంటే శిక్ష ఎలా పడుతుంది? ఆ అమ్మాయి ఒకటే, అమ్మాయితో పాటు ఇంకా నలుగురు, కృష్ణవేణి ముగ్గురు యాక్చువల్ గా చంపిన వాళ్ళు. 4వ వాడు వచ్చేసి అమ్మాయి లవర్ అంటున్నారు కదా, వాడు ఇండోర్ లో ఉండి మొత్తం ప్లాన్ చేసి చేయించిన వాడు. సో నలుగురికి సమాన శిక్ష పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 302 మర్డర్, IPC 302 మర్డర్ కి. సో సోనము మిగతా అందరికి, ఎందుకంటే ఈ అమ్మాయి ప్లానింగ్, ఈ అమ్మాయి దగ్గరుండి చేయించింది. రెండోది వచ్చేసి మన అబెట్మెంట్ టు కమిట్ మర్డర్, దాని కింద ఉంటుంది. మూడోది వచ్చేసి క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 120B IPC యాక్ట్. సో దీని కింద నలుగురికి శిక్ష పడుతుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. ఈ మిగతా మర్డర్కి అయితే ఖచ్చితంగా లైఫ్ పడుతుంది, మిగతా వాటికి ఇంకా యాడ్ ఆన్ అవుతాయి ఈ క్రిమినల్ కాన్స్పిరసీ, తర్వాత అబెట్మెంట్. ఎందుకంటే వాళ్ళని ముందు ప్రోత్సహించింది ఇతను ఏమయ్యాయి కదా, వాళ్ళు చేయమన్నారో. ఇన్ఫాక్ట్ ఎవరైతే చనిపోయాడో భర్త జేబులోంచి 15,000 తీసి ఇచ్చింట, ఇంకా ఇస్తానని ఆశ చూపించింట. ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే. అండ్ పాపం అతని తల ముందు తల వెనకాల కూడా చాలా సివియర్ ఇంజురీస్ అయితే అయి ఉన్నాయి. అవును, అంటే వాళ్ళు చెప్తారు, ఆ ముగ్గురు చెప్తున్నట్టు రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే, వాళ్ళు రాగానే గట్టిగా కొట్టి చంపండి అని అరిచింది ఆమె. అంటే వీళ్ళు భయపడ్డారంట, అంటే అప్పటి వరకు మర్డర్ చేసిన అలవాటు లేక ఈమె అరిచిన అరుపులకు వాళ్ళు మర్డర్ చేసే పరిస్థితి తీసుకొచ్చిందంట. అబ్బా అసలు. అండ్ ఆ అబ్బాయిని అతన్ని తోసేయటంలో కూడా ఈ అమ్మాయి కీలక పాత్ర వహించింది. ఎందుకంటే లోయలోకి పడిపోయాడు కదా, దాంట్లో కూడా ఈ అమ్మాయి చాలా కీలకమైన పాత్ర వహించింది. నాకు అదే ఆశ్చర్యం, నీకు ఇంత పెద్దగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ప్లాన్ చేయడానికి, వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ముందుకు తోసి, వాళ్ళని రెచ్చగొట్టి అతన్ని తోసేయటానికి, చంపేయటానికి ఉన్న ధైర్యం నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? సింపుల్, నువ్వు మేజర్ కూడా, పైగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంత ఉండదు కదా, వాళ్ళకి పెళ్లి చేయడం పంపించడం, లేకపోతే పేరెంట్స్ కి సర్ది చెప్పడం పోలీసులు చేసేవాళ్ళు. అది లేదు, ఇది లేదు, అసలు అమాయకత్వం అనుకోవాలో అహంకారం అనుకోవాలో తెలియట్లేదు. అండ్ ఇప్పుడు ఫైనల్ గా అందరు ఏమనుకుంటారంటే, మా ఒక్కరిది మాత్రం బయటికి రాదు అనుకుంటారు. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఏ రకంగా చేసినా క్రైమ్ బయటకు వస్తుంది, ఆ మినిమం సెన్స్ ఉండట్లే మేడం ఎవరికి. కరెక్ట్. అంతేకాదు, నేను ఆడపిల్లలందరికీ అదే చెప్తాను, మీకు పెళ్లి ఇష్టం అనేది లేకపోతే పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు ఒప్పుకోకపోతే అబ్బాయి కన్నా చెప్పండి, అది కుదరకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని దయచేసి ప్రాణాలు మాత్రం తీయకండి, మీకు ఎటువంటి ప్రాపర్టీస్ రావు, పైగా పనిష్మెంట్ పడుతుంది. పేరెంట్స్ కూడా పిల్లలు పెళ్ళొద్దంటే బెదిరించి భయపెట్టి చేసి ఒకప్పట్లా లేదు మేడం, వాళ్ళైనా చేస్తారు, భర్తలైనా చంపేలాగా ఉంది కనుక పేరెంట్స్ కూడా బలవంతం చేయకుంటే బెటర్. అండ్ వినండి, అమ్మాయి ఏం చెప్తున్నప్పుడు వినండి, అర్థం చేసుకోండి, నిలబడండి. అంతేగాని అమ్మాయికి ప్రాణాలు పోవటానికి మీరు కూడా కారకులు కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.